Hello, friends. My name is కిరణ్ మద్దినేని. వెల్కమ్ టు క్లారిటీ విత్ కిరణ్. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ఆర్ ఇండియన్ ట్రావెలర్స్ డర్టీ. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నేను రీసెంట్గా కొన్ని న్యూస్ ఛానల్స్లో ఈ టాపిక్ విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పోస్ట్లో దీని మీద ఒక ఎపిసోడ్ రన్ చేశారు. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఒక ఆయన కందుల రమేష్ గారు అని చెప్పేసి ఆయన కూడా ఒకటి రన్ చేశారు. అవి చూసిన తర్వాత అనిపించింది మేబీ ఐ షుడ్ డూ అన్ ఎపిసోడ్ ఆన్ దిస్ వన్ అని చెప్పేసి. ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఐ ట్రావెల్ ఫర్ 7 years. సో అందుకని ఒకవేళ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. అలాగే కొన్ని ఎటికెట్ గురించి చెప్తే అది మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. సో నేను 2002లో యుఎస్కి వచ్చాను. అప్పట్లో ఒక బెంగళూరులో ఒక ఎంఎన్సీకి పనిచేసేవాడిని. వాళ్ళు నన్ను యుఎస్కి పంపారు. పంపే ముందు వాళ్ళు ఒక సెషన్ కండక్ట్ చేశారు యాక్చువల్గా ట్రావెల్ ఎటికెట్ మీద. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ టైం, 1 hour ఏమో కండక్ట్ చేశారు. అందులో ఎలాంటి డ్రెస్ వేసుకొని పోవాలి ఆఫీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టీ షర్ట్స్ వెరీ క్యాజువల్ విత్ పూలుగా ఉన్న వాటిని వేసుకొని పోకూడదు. లేడీస్ అయితే మరీ వైబ్రెంట్ కలర్స్, కొట్టొచ్చినట్టు కనపడే కలర్స్ డ్రెస్సెస్ వేసుకోవద్దు. అలాగే అప్పట్లో ఫ్రైడే క్యాజువల్ వేర్ ఉండేది. సో జీన్స్ వేసుకోండి, కానీ కాలర్ లేని టీషర్ట్ వేసుకోవద్దు. సో కాలర్ ఉన్న టీషర్ట్ వేసుకోండి. ఆ తర్వాత డియోడ్రెంట్ వాడండి. ఆ తర్వాత మౌత్ ఫ్రెషనర్ వాడండి, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ గార్లిక్ ఆర్ ఆనియన్ ఫర్ లంచ్. సో డెఫినెట్గా వాడండి. ఇలాంటివి చెప్పేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ దే ఆల్సో టోల్డ్ అస్ డోంట్ పిక్ నోస్ అని చెప్పేసి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ పిక్ నోస్. దే సిట్ ఇన్ ద ఆఫీసెస్ అండ్ పిక్ ద నోస్. సో అవి కూడా చెప్పారు యాక్చువల్గా. అవన్నీ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఎందుకంటే ఐ నెవర్ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ ఎట్ దట్ టైమ్. సో ఐ వాజ్ యాక్చువల్లీ టేకింగ్ ద ఫ్లైట్ ఫస్ట్ టైం అనమాట. సో అది బాగా హెల్ప్ అయింది యూఎస్కి వచ్చిన తర్వాత. ఆ తర్వాత నేను 2006లో ఒక గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్లో జాయిన్ అయ్యాను. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఫర్మ్ ఐ యాక్చువల్లీ ట్రావెల్ ఫర్ 7 years. నేను యూఎస్లో దాదాపు విజిట్ చేయని సిటీ లేదు. ఆ తర్వాత చాలా కంట్రీస్ కూడా తిరిగాను. నేను తిరుగుతున్న సందర్భంలో చాలా రకాలైన పీపుల్ని చూశాను. ఇన్ఫ్యాక్ట్ అపరిశుభ్రంగా ఉన్న వాళ్ళని చూశాను, బాగా శుభ్రంగా ఉన్న వాళ్ళని చూశాను, ఇతరులకి సౌకర్యంగా ఉందా లేదా అనే విషయం లేకుండా ప్రవర్తించే వాళ్ళని చూశాను. దీనికి అమెరికా వాళ్ళ, లేకపోతే తెల్లవాళ్ళ, నల్లవాళ్ళ, లేకపోతే ఏషియన్సా, యూరోపియన్సా, అసలు అదేమీ సంబంధం లేదండి. అన్ని రకాలైన వాళ్ళలోనూ ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే మనము వేరే దేశాన్ని విజిట్ చేస్తున్నాం కదా, మనము వీఆర్ గెస్ట్ ఇన్ సంబడీస్ కంట్రీ కదా. అటువంటిప్పుడు మనము మన బెస్ట్ మేనర్స్ని ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వేరే దేశంలో ఉన్నప్పుడు కేవలం వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ అవర్ సెల్స్ ఇండివిజువల్లీ, వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. సో ప్లస్ స్టీరియో టైపింగ్ అని కూడా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్క్స్లో పెద్ద బోర్డ్స్లో ఉంటుంది, ప్లీజ్ పిక్ ఆఫ్టర్ యువర్ డాగ్ అని చెప్పేసి. అంటే డాగ్స్ ఏమన్నా మలాన్ని విసర్జిస్తే మీరే పిక్ చేయాలి. దానికోసం కొన్ని బ్యాగ్స్ ఉంటాయి. కొన్ని పార్క్స్లో అయితే యాక్చువల్గా బ్యాగ్స్ అక్కడే పెట్టుంటాయి కూడా. ఓకే, ఒక బ్యాగ్ కంటైనర్ ఉంటుంది, అందులో బ్యాగ్స్ ఉంటాయి. చాలామంది వాళ్ళు తెచ్చుకుంటారు. సో వాళ్ళు పిక్ చేస్తారు, కానీ కొంతమంది పిక్ చేయరు. సో చాలా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తుంది. అండ్ ఇలా పిక్ చేయని అసలు డాగ్ తిప్పే వాళ్ళు మన ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు, వేరే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ సో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. బట్ స్టీరియో టైపింగ్ అంటాం కదండి. ఇప్పుడు మనం ఒక గాడికి కట్టేయడం అంటాం చూడండి. ఇప్పుడు మన దేశంలోనే, మన వాళ్ళలోనే, ఆ ప్రాంతం వాళ్ళంతే ఉంటారు, వాళ్ళు బీహార్ నుంచి వచ్చారు వాళ్ళంతే ఉంటారు, లేకపోతే ఆ కులం వాళ్ళలా ఉంటారు, ఆ మతం వాళ్ళంతే అని చెప్పేసి మనమే అనుకుంటాం కదండి. దీనికి దేశాలేమి అతీతం కాదండి. అమెరికాలో అయినా కూడా అలాంటి స్టీరియో టైప్ చేసేవాళ్ళు ఉంటారు, ఘాటికి కట్టేస్తారు, ఇండియన్స్ వాళ్ళు అలా ఉంటారు అని చెప్పేసి. అందువల్ల ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము వెన్ వీఆర్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ వీ నీడ్ టు పుట్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అనమాట. సో నేను నా ట్రావెల్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తాను యాక్చువల్గా. సో నేను 7 years మ్యాక్సిమం టైము మ్యారియాట్ హోటల్స్లో ఉన్నాను. ఎందుకంటే అది మిగతా హోటల్స్లో ఉన్నప్పుడు మ్యారియాట్లో నేను ప్లాటినం మెంబర్ని అయ్యాను, అందులోనే ఉండేవాడిని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళేవాడిని, ఏదో క్విక్గా తీసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి ట్రై చేసేవాడిని. ఈ సందర్భంలో చాలామందిని చూసేవాడిని. ఐ యూస్ టు సీ సో మెనీ పీపుల్. సో కొంతమంది తినేసేసి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. సో అందులో ఈ కంట్రీ వాళ్ళు, ఈ కలర్ వాళ్ళని కదా, అన్ని కలర్స్ వాళ్ళు ఉంటారు.
సో మీరు రెగ్యులర్‌గా చేయకపోవచ్చు. బట్ నాలాగా ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేస్తే యూ విల్ కమ్ అక్రాస్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్. కొంతమంది అయితే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు అండ్ ఫుల్‌గా మఫిన్స్, యాపిల్స్, వాటర్, బనానాస్ అన్నీ అన్నీ అసలు ప్యాక్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా ఉంటదంటే వాళ్ళ ఆలోచన, నేను ట్రావెల్ చేస్తున్నాను, బ్రేక్‌ఫాస్ట్ చేశాను, లంచ్‌కి బయట ఒక్కొక్కరికి $15, $20 అవుతుంది. దానికి బదులు లెట్ మీ ప్యాక్ దిస్. ఓకే. దట్ వే ఐ కెన్ సేవ్ $100 అన్నట్లుగా ఉంటారనమాట. సో, అందులో మన ఇండియన్స్ కూడా కొంతమంది ఉంటారు యాక్చువల్‌గా అలా. సో, నేనేం చెప్తాను అంటే, వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్, లంచ్, డిన్నర్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ దట్ నువ్వు యూఎస్‌లో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, యూ మే బీ స్పెండింగ్ లైక్ $3,000-4,000 ఫ్లైట్‌కి, హోటల్‌కి అన్నిటికి కలిపేసి. సమ్‌టైమ్స్ మేబీ మోర్ ఆల్సో. అందులో నీకు ఒక $200-300 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. సో, ఎస్పెషల్లీ అది మన దేశం మీద పూర్ ఇంప్రెషన్ కలిగజేస్తున్నప్పుడు యూ షుడ్ బి రెడీ టు స్పెండ్. అండ్ మోర్ ఓవర్ ట్రావెల్ చేసే ముందే ఇది బడ్జెట్‌ని పెట్టుకోవడం మంచిది. మీరు ఇండియా నుంచి ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఇండియా నుంచి వేరే దేశాలకు ట్రావెల్ చేస్తున్నారంటే యూ మస్ట్ బి ఓకే ఓన్లీ, రైట్? సో, అండ్ దెన్ యూ మస్ట్ బి స్పెండింగ్ లైక్ ఐ డోంట్ నో 5, 6, 10 లాక్స్. సో, అటువంటప్పుడు ఒక 15,000-20,000 ఆర్ కొంచెం ఎక్కువైనా ఫుడ్‌కి వాటికి ముందే బడ్జెట్‌లో పెట్టుకోవడం మంచిది. ఇంకొకటి, నేను మొన్న ఈ మధ్య ఒక డాక్టర్ ఆఫీస్‌కి వెళ్ళాను. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఇన్ ద వెయిటింగ్ ఏరియా. సో, మేము కొంచెంసేపటి తర్వాత ఒక అతను వచ్చారు, మన ఇండియనే. సో, అందరం వెయిట్ చేస్తున్నాము. నాతో పాటు వేరే వాళ్ళు ఉన్నారు. ఈయన వచ్చారు, కూర్చున్నారు. కూర్చొని కొంచెంసేపటి తర్వాత ఆయనకి ఇండియా నుంచి ఫోన్ వచ్చినట్లుంది. సో, వాళ్ళ అవతల నుంచి ఒక వీడియో కాల్ చేశారు. ఈయన పిక్ చేశారు. పిక్ చేసి అమ్మ అన్నారు. ఆయన తెలుగోడని అప్పుడు అర్థమైంది. సో, నేను డాక్టర్ ఆఫీస్‌లో ఉన్నాను అన్నట్లుగా అన్నారు. అంటే అవతల వాళ్ళకి సరిగ్గా వినపడలేదు. నాన్న పెద్దగా సరిగ్గా వినపడలేదు, కొంచెం పెద్దగా మాట్లాడంటే, నేను డాక్టర్ ఆఫీస్‌లో ఉన్నానమ్మా అన్నారు. పెద్దగా అనేసరికి అందరూ ఒకసారిగా అప్పటి వరకు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఫోన్లు చూసుకుంటూ అలా ఇలా. సడెన్‌గా అందరూ తలెత్తి ఈయన వైపు చూసారు. చూసేసి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. కానీ బట్ ఈ కంటిన్యూ టు టాక్. కొంచెంసేపటి తర్వాత అందరికీ చాలా అన్‌కంఫర్టబుల్ అనిపించేసింది. ఎవ్రీవన్ స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ అన్‌కంఫర్టబుల్. ఇంకేం తెలుగువారే కదా అని చెప్పేసి నేనుండి ఐ థింక్ మీరు కొంచెం బయటికెళ్ళి మాట్లాడితే బెటర్ ఏమో అన్నాను. సో, ఆయన బయటికెళ్ళిపోయారు. సో, బేసిక్‌లీ ఏంటంటే మన పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు యూ హావ్ టు బి కేర్‌ఫుల్ అండి. అంటే వేరే వాళ్ళకి మన వల్ల అసౌకర్యం కలుగుతుందా అనేది ఒకసారి చూసుకుంటే మంచిది. పెద్దగా మాట్లాడటం అది చేయటం అంత మంచిది కాదు. సో, ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఐ ఫేస్డ్ వైల్ ట్రావెలింగ్ వాస్, ఈ మధ్య నేను కొంచెం తగ్గింది, అంతగా గమనించట్లేదు. బట్ ఎర్లియర్‌గా నేను ఫస్ట్ 2006-7 ఆ టైంలో నేను ట్రావెల్ చేసేటప్పుడు కొన్నిసార్లు ల్యాప్‌టాప్స్ ఓపెన్ చేసేసి మన మూవీస్ చూసేవాళ్ళు. సో, నేను అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చేసి ప్లీజ్ ఎయిదర్ యూజ్ ఇయర్ ఫోన్స్ ఆర్ ప్లీజ్ స్టాప్ వాచింగ్ అని చెప్పేవాళ్ళు. సో, అది మనం చేయకూడదండి పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు. ఇయర్ ఫోన్స్ వాడుకోండి అండ్ మళ్ళీ మూవీస్ చూస్తూ పెద్ద పెద్దగా నవ్వకండి ప్లీజ్. ఓకే. సో, పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి అదొక్కటే కాదు కదా, మనము మరీ లీనమైపోయేసి నవ్వేసారనుకోండి, అది కూడా ఇబ్బందిగా, అలాంటివి కూడా చేయకండి. ఇంకొకటి, పిల్లలు. ఓకే. ఎస్పెషల్లీ పిల్లలు, కొన్నిసార్లు మన పిల్లలు మనకు ముద్దే. కానీ వాళ్ళు కొన్నిసార్లు రెస్టారెంట్స్‌లో గానీ, హోటల్ లాబీస్‌లో గానీ అట్లా ఇలా పరిగెడుతూ ఉంటే గనక ఆపండి. ఎందుకంటే కొన్నిసార్లు మీరే ఆలోచించుకోండి. మన ఇంటికే గెస్ట్‌లు వచ్చేసి అందరికీ చాలామంది కిడ్స్ ఉన్నారనుకోండి, ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉన్నారు. మనకే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఎక్కడ దేనికి కొట్టుకుంటారో, కొన్నిసార్లు మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. అందరిని కొన్నిసార్లు తట్టుకొని పడతా ఉంటారు. మనకే చిరాకు వస్తూ ఉంటుంది. అటువంటిది మన పిల్లలు మనకు ముద్దే అని చెప్పేసి హోటల్‌లో ఆడుకుంటుంటే, ఆ లాబీస్‌లో గానీ, రెస్టారెంట్స్‌లో గానీ ఇలా ఆడుకుంటుంటే వదిలేయటం అంత మంచిది కాదు. నేను ఇంకోటి కాన్స్టెంట్‌గా అబ్జర్వ్ చేస్తుంటాను. ఎప్పుడైనా ట్రావెల్‌కి వెళ్ళినప్పుడు, నేను రీసెంట్‌గా ఈ మధ్య మేము గ్రాండ్ క్యానియన్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు చాలామంది వస్తుంటారు. వచ్చినప్పుడు మనము కొంచెము వేరే వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్యామిలీస్ వస్తాయి, బిగ్ ఫ్యామిలీస్. ఫస్ట్ పిల్లోడితోటి తీస్తారు, తర్వాత పాపతో తీస్తారు, లేకపోతే పాప బాబుతోటి తీస్తారు. ఆ తర్వాత డాడ్ నువ్వు వెళ్ళంటారు, తర్వాత మామ వెళ్తుంది, మళ్ళీ అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు, తర్వాత స్లో మోషన్ అంటారు, లేకపోతే సో వేరియస్ యాంగిల్స్‌లో తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అబ్బా ఎప్పుడు వెళ్తారా వీళ్ళు బాబు, మన ఛాన్స్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి. కొంచెం అలాంటివి కూడా గమనించుకోవాలి మనం. ఏమన్నా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా రద్దీగా ఉన్నప్పుడు అది ఎక్కడికి పోదు. ఓకే. సో, అండ్ దెన్ టూ మెనీ పిక్చర్స్ తీసుకోవడం, ఆ టైంలో తీసుకోవడం కూడా అంత అంత ముఖ్యం కాదేమో. ఈ మధ్య నేను మా ఫ్రెండ్ పార్క్లో నడుస్తూ ఉంటే, మాకు కొంచెం ముందు దూరంగా ఒక ఎల్డర్లీ కపుల్ నడుస్తున్నారు, ఇండియన్ కపుల్. ఐ థింక్ పేరెంట్స్ అనుకుంటా వచ్చారు. వాళ్ళ చేతిలో క్యారీ ఆన్ బ్యాగ్ ఉంది. కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళు దాంట్లో తీసి ఒక బనానా తీసుకొని ఇద్దరు
షేర్ చేసుకొని తిన్నారు. తినైపోయిన తర్వాత మంచిగా బనానా పేల్ మళ్ళీ బ్యాగ్‌లో పెట్టుకొని దూరం నెట్టిన తర్వాత ఒక డస్ట్‌బిన్ వస్తే అందులో పడేశారు. మాకు చాలా ముచ్చటేసింది. మా ఫ్రెండ్ ఉండేసి ఐ డోంట్ నో వెదర్ దే డూ దిస్ ఇన్ ఇండియా అని అన్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. దే మస్ట్ బి డూయింగ్ ఇన్ ఇండియా ఆల్సో. బట్ ఐమ్ రియలీ గ్లాడ్ దే డిడ్ ఇట్ హియర్. ఎందుకంటే మనమే కాదు కదా, చాలామంది నడుస్తూ ఉంటారు. సో ఇట్ విల్ క్రియేట్ ఇంప్రెషన్స్. సో స్మాల్ ఇంప్రెషన్స్ లైక్ దిస్ ఓన్లీ విల్ ఇంప్రూవ్ అవర్ ఇమేజ్ కదా. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అదే కాకుండా మీరు టిప్పింగ్ కల్చర్ ఈజ్ వెరీ ప్రిడామినెంట్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద యూఎస్. సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ డోంట్ హ్యావ్ ఇట్ ఐ థింక్. బికాజ్ రీసెంట్గా నేను లండన్ వెళ్ళాను, వాళ్ళు యాక్చువల్గా ఏమీ టిప్ తీసుకోలేదు. సో అది అన్ని చోట్ల అన్ని కంట్రీస్లో ఉండకపోవచ్చు, బట్ యూఎస్లో అయితే మాత్రం వెరీ ప్రిడామినెంట్. ఎందుకంటే వాళ్ళకి ఆ శాలరీ అంతా టిప్ ద్వారానే వస్తుంది ఎక్కువ శాతం. సో అందువల్ల మీరు ట్రావెల్ బడ్జెట్ వేసుకునేటప్పుడు టిప్పింగ్ చూసుకోండి. ఇంకొకటి సర్వర్స్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూడండి. ఎందుకంటే చాలాసార్లు ఈ సర్వ్ చేసేవాళ్ళు మన కిడ్స్ అయి ఉండొచ్చు. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు పార్ట్ టైంలో ఈ జాబులు చేస్తూ ఉంటారు. ఈ మధ్య మన ఇండియాలో కొంచెం అలవాటైంది, బట్ ఇండియాలో జనరల్గా మనం ఇలాంటి వాడికి పంపం మన పిల్లల్ని. బట్ ఇక్కడ ఇట్స్ వెరీ కామన్ ప్రాక్టీస్. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళని ముచ్చటేస్తుంది, ఎందుకంటే మా వాడిని కూడా పంపుతున్నాం యాక్చువల్గా. సో దే నీడ్ టు లెర్న్ టు మేక్ దెర్ ఓన్ మనీ అండ్ అట్లీస్ట్ పాకెట్ ఎక్స్పెన్సెస్ కోసం వాటికి ఏం చేసుకోవడం మంచిదే కదా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఫస్ట్లో కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. మా ఫ్రెండ్సే కొంతమంది సర్వర్స్గా ట్రీట్ చేసి వాళ్ళు ఏదో మన సర్వెంట్స్ లాగా ట్రీట్ చేయడం. సో దే ఆర్ జస్ట్ డూయింగ్ ఎ జాబ్, దే జాబ్ ఈజ్ టు సర్వర్స్ అట్ దట్ రెస్టారెంట్, బట్ దే ఆర్ నాట్ అవర్ సర్వెంట్స్. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి క్యూస్ని అస్సలు కట్ చేయొద్దండి. ఎయిర్పోర్ట్స్లో అలా మనము ఫ్లైట్ ఎక్కేటప్పుడు క్యూస్ ఉంటాయి కదా. సో మీరు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ పోయి నిలబడటం మంచిది, కానీ మధ్యలో వచ్చేసి కట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. అది అంత మంచి ఇంప్రెషన్ ఇవ్వదు. దెన్ ఆహారం తినే అలవాటు మన చేతితో తింటాం, ఎందుకంటే మన కర్రీస్ అవన్నీ కూడా కలుపుకుంటేనే టేస్ట్ వస్తుంది, విచ్ ఇస్ టోటలీ అండర్స్టాండబుల్. దట్స్ వాట్ ఐ డూ అట్ హోమ్. బట్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రము టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ స్పూన్సే ఉపయోగించండి. మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే మేబీ ఇట్స్ అలౌడ్ అండ్ ఇట్స్ ఓకే ప్రాబ్లీ బికాజ్ వీఆర్ ఆల్ ద సేమ్. బట్ వేరే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్లీజ్ డో నాట్ యూజ్, డూ సమ్ ప్రాక్టీసింగ్ ఎట్ హోమ్. అట్లా అని చెప్పేసి అసలు చెయ్యి పెట్టొద్దా అంటే అలాగేం అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్స్ ఉన్నాయి, బర్గర్స్ని యూ కెన్ హోల్డ్ ఇట్ అండ్ ఈట్ ఇట్. పిజ్జా ఉంది, పిజ్జాని పట్టుకొని తినొచ్చు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ నాట్ పుటింగ్ ఫింగర్స్ ఇన్ ద మౌత్, ఇట్ షుడ్ బి ఓకే. సో యా, పాటించండి ఇలాంటి పద్ధతులు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే అండి, మనము ప్రపంచాన్ని చూడడానికి వెళ్తున్నాము, కానీ మనల్ని ప్రపంచం కూడా చూస్తుంది అనేది గుర్తుంచుకోండి. కొంతమంది ప్రవర్తన బట్టి ఒక దేశం మొత్తం ప్రవర్తనని అంచనా వేయడం అనేది రాంగ్ విధానమేమో, కానీ బట్ దట్స్ హౌ ద వరల్డ్ వర్క్స్, రైట్? సో వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్? సో ఫైనల్గా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ జేబులో మీ పాస్పోర్ట్ ఉంటుంది, బట్ మీ ప్రవర్తనపైనే మన దేశపు ఇమేజ్ ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై వీడియో. అండ్ ఇఫ్ యూ like my video, please like it, share it and subscribe it. Thank you.